వైసీపీకి మాజీ మంత్రి ఆళ్ల నాని షాక్ ఇచ్చారు. కాసేపటి క్రితం ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి ఆళ్ల నానికి టీడీపీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఆయన కూడా ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న ఆళ్ల నాని ఎట్టకేలకు గత ఏడాది చివరిలోనే వైసీపీకి గుడ్ బై చెబుతూ పార్టీకి ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరనున్నట్లుగా విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి స్థానిక నాయకత్వం అడ్డుపడినట్లుగా తెలుస్తోంది ఎన్నాళ్ళు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఎప్పుడైతే గత ఏడాది చివరిలో ఆళ్ల నాని వైసీపీ పార్టీకి రాజీనామా చేశారో అప్పుడే ఆయన టీడీపీలో చేరటం లాంఛనప్రాయం అనుకుంటే కన్సిడరబుల్ డిలే జరిగింది. అయితే లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ అపోజ్ చేసినట్లుగా అర్థమవుతుంది. మొత్తానికైతే ఆ అడ్డంకులన్నీ తొలగిపోయినట్లయినా అంటే ప్రస్తుతం ఇప్పుడు టీడీపీలో అఫీషియల్గా జాయిన్ అయ్యారు కాబట్టి ఆళ్ల నానికి తెలుగుదేశం పార్టీలో ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది? సురేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ గా ఉన్నటువంటి ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. గత కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారన్నటువంటి ప్రచారం అయితే ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన చేరిక కొంత వాయిదా పడిందనే చెప్పాలి. కొన్ని స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిక వ్యవహారం దాదాపుగా ఒక 6 నెలల కాలంగా పెండింగ్ పడుతూ వస్తూ ఉంది. అయితే ఆళ్ల నానికి సంబంధించి అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో ఒక మంచి నేతగా గుర్తింపు ఉంది. 2 పర్యాయాలు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలుపొందడం జరిగింది. ఒక పర్యాయం ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేయటం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆళ్ల నాని పనిచేశారు. వివాద రహితుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, ఆ రోజు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా తన మంచి మాట తీరుతో పాటు ఒక పరిపాలన సంబంధించి కూడా ఆయన తన మంత్రికి ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా చక్కగా నిర్వర్తించినటువంటి ఒక నాయకుడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మంచి నేతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు తీసుకోవటానికి కూడా ఆయన మంచితనమేనని చాలా స్పష్టంగా చెప్పొచ్చని టీడీపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి అక్కడ మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఆళ్ల నానికి సంబంధించినటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సార్లు ఆయన 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ కాలంగా ఆయన రాజకీయాల్లో ఉంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకు స్థానికంగా కూడా మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా ఉన్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఆయన చేరికతోటి ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఆయన చేరిక కొంత కలిసి వచ్చే అంశంగా కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం చాలా మంది నేతలు తెలుగుదేశం పార్టీకి, అటు జనసేన, భారతీయ జనతా పార్టీకి వెళ్లే పరిస్థితి ఉంది. నిన్నటికి నిన్న మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బేదా మస్తాన్ రావు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆ పార్టీని వీడి బయటకు వెళ్లిపోతా ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి కూడా ఏకంగా రాజకీయాలని వదిలేసి పక్కకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాబోయే రోజుల్లో మరికొంతమంది వైసీపీ లీడర్లు ఆ పార్టీని వదిలి బయటికి వెళ్లిపోబోతున్నారన్నటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున నడుస్తోంది. మరి వేచి చూడాలి ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క తీరు కారణంగా ఆ పార్టీలో ఎవరు ఉండనటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది నేతలు ఇటీవల ఆయన నిర్వహిస్తున్నటువంటి సమావేశాలకే చాలా మంది డుమ్మా కొడుతూ వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల కాలంలో పార్టీ లీడర్లను ఎవరిని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. తానే మోనార్కునంటూ కూడా ఆయన వ్యవహరించారు. దీంతో ఆయన వైఖరి కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు ఆ పార్టీని వీడి బయటికి వెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పటికే
మరికొంతమంది నేతలు అటు భారతీయ జనతా పార్టీ తోటి జనసేన పార్టీ తోటి టచ్ లో ఉన్నారు. వాళ్ళు ఏ క్షణంలోనైనా మరికొన్ని వలసలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది సురేష్. రైట్, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.